సుకృతి సుకుమార్ గారి అమ్మాయి ఆన్ బిహాఫ్ ఆఫ్ సుకుమార్ గారు, ఎక్స్క్యూజ్ మీ, సుకృతి. ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. బట్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ పుష్ప. ద జర్నీ వాజ్ వెరీ లాంగ్. ఐ కుడ్ సే డాడీ అస్సలు ఇంటికి రాలేదు. బట్ బన్నీ మామ గురించి మస్తు మాట్లాడుతుండే డాడీ. మీ బన్నీ మామ ఎంత పనిచేస్తాడో తెలుసా? యూ షుడ్ సపోర్ట్ హిమ్. నాకేమవుతుందో నాకు తెలియట్లేదు. నేను అడిగినానా? On behalf of Daddy, I couldn't really say anything. But again, thank you for supporting Pushpa. And please go home to your children and do not leave them there hanging. Adaite cheptanu. And it was fun. I saw a lot of the clips in the shooting. Bunny Mama was very fun to be with. His kids were fun too, of course. And అంటే ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. Again, thank you for supporting Pushpa. Keep supporting తగ్గేదేలే. సుకృతి, you're too good for your age, man. నాన్న జీన్స్ వచ్చింది అది. సుకుమార్ అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరికీ శుభ సాయంత్రం. అందరూ బాగున్నారా? పాటలన్నీ బాగా నచ్చాయా? నా ప్రసంగం ప్రారంభించబోయే ముందు పితృ సమానులు, గురు సన్నిభులు, సాహిత్య సన్మార్గదర్శకులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఎన్నో ఏళ్లుగా ఆయన మనకు గానామృతాన్ని అందిస్తూ వచ్చారు. అందుకు కృతజ్ఞతగా మనం 2 నిమిషాలు మనసులో నిండిన కృతజ్ఞతతో 2 నిమిషాలు మౌనం పాటించాలి. ధన్యవాదాలు. సీతారామశాస్త్రి గారు నడిచి వెళ్ళిన, విడిచి వెళ్ళిన బాటలో ఆ పాటల పల్లకిని మోసే బోయిల్లో నేను ఒకణ్ణి. ఆ పనిని బాధ్యతగా, పవిత్రంగా నెరవేరుస్తానని వినమ్రంగా వినతి చేసుకుంటూ, మరొక్కసారి ఈ చిత్రంలో నా పాటలకు సంగీతం వంచిన దేవిశ్రీ ప్రసాద్ గారికి, మంచి సందర్భాలు సృష్టించిన సుకుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో ఉన్న 5 పాటల్లో మొత్తం పాటలు నేనే రాశాను. అన్ని పాటలు రాశాను, ఒక పాట రాసిన 2 పాటలు రాశానని కాకుండా, అరుదైన కథకు, అరుదైన సందర్భాలకు, అరుదైన భావజాలంతో పాటలు రాసే అవకాశం రావడం నాకు భాగ్యంగా నేను భావిస్తూ, పాటంటే కేవలం మాటల పొందిక కాదు, భావాల పేటిక, ఆలోచనల సంచికాని మొదటి నుంచి నేను నమ్ముతూ, ప్రగాఢంగా విశ్వసిస్తూ నా 26 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చాను. రాసిన అన్ని పాటల్లో కూడా బలమైన భావజాలం ఉంటూనే తేలికైన మాటలతో అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో రాస్తూ వచ్చాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, చీకటితో వెలిగే చెప్పను నేనున్నానని, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి, బాటేదైనా కానీ మునుముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి, నీ చరిత్రలో నీకో కొన్ని పేజీలు ఉండాలి, లే లే లేలే ఇవ్వాలే లేలే, వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే, అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే, ఉంటేనే పోతుంటాయి బాధలే, ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే, కన్ను ఇంతే కనుపాప ఇంతే, లోకంలోతు చూడాలంతే, నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడ్వని, తిట్టేవాళ్ళు తిట్టని, పొగడేవాళ్ళు పొగడని, డోంట్ కేర్, అనుకున్నది నువ్వే చెయ్యి, అనుమానం మాని చెయ్యి, నీ మనసే పెట్టి చెయ్యి, నువ్వేరా నీదేరా పై చెయ్యి, కొత్తదనం కొసరి పేరు, తెలుగుదనం అసలు పేరు, మంచితనం ఇంటి పేరు, మొండితనం ఒంటి పేరు,
ముక్కుసూటితనం మారు పేరు, ఆవేశం నా పేరు, ఆత్మవిశ్వాసం నా పేరు, నన్నెవరు ఆ పేరు, అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే. ఇలా ఎన్నో పాటలు రాస్తూ వస్తూ వాళ్ళు నిన్ను విసిరేశామని అనుకొని వాళ్లకు తెలియదు నువ్వొక బంతివని, వాళ్ళు నిన్ను నరికేశామని అనుకొని వాళ్లకు తెలియదు నువ్వొక నీటి ధారవని. హూ ఆర్ యు, హూ ఆర్ యు? నువ్వు ఒక ఆటవా, పాటవా, వేటవా, వేటగాడివా? ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు? ఇనుమును ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తెవుతాను. ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు? మట్టిని మట్టిని నేను, నన్ను తొక్కిత ఇటుకవుతాను. ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు? రాయిని రాయిని నేను, గాయంగాని చేశారంటే ఖాయంగానే దేవుణ్ణైతా. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఆ పక్కా నాదే, ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే, ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పప్పులు తగలెట్టే నిప్పు నేనే, నన్నైతే కొట్టటోడు భూమి మీదే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే, నన్ను మించి ఎదిగటోడు ఇంకోడొస్తాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. హే బిడ్డ ఇది నా అడ్డ. ఊ అంటావా, ఊ అంటావా, ఊ అంటావా, ఊ అంటావా? పెద్ద పెద్ద మనిషిలాగా ఒకడు పోజు కొడతాడు, మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి లేదు, చెడ్డ లేదు, అంతా ఒకటే జాతండి, దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అక్కడి వరకు వచ్చాగి బండి ఆగింది. ఇలాగా ఎన్నో మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శకులకు, నిర్మాతలకు, సంగీత దర్శకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పాటలో ఊ అంటావా, ఊ అంటావా పాటలో ఇంకొక విశేషం ఉంది. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ పాటని 4 స్వరాలతో స్వరపరిచారు. ఇళయరాజు గారు 3 స్వరాలతో ఒక పాట స్వరపరిస్తే దాని తర్వాత సంగీత చరిత్రలో ఇది ఒక గొప్ప ప్రయోగంగా 4 స్వరాలు, సా రీ గా, రీ పెద్దరి, రీ చిన్నరి, ఇలా 4 స్వరాలతో ఒక పాటను స్వరపరచడం మన తెలుగు పరిశ్రమలో చాలా గొప్ప ప్రయోగంగా భావిస్తూ అలాంటి ప్రయోగాన్ని చేసిన దేవిశ్రీ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పాటలో ఎంతో అందంగా అభినయించిన సమంత గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే సమంత అంటే మామూలు కాదు, మన రామలక్ష్మి. తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చినా తల్లి సిరునవ్వులాగా, ఎంత సక్కగున్నవే లక్ష్మి, ఎంత సక్కగున్నవే. బురద సేలో వరి నాటు ఎత్తా ఉంటే ఎంత సక్కగున్నవే. భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నవే. భూమి అంటే మట్టి బొమ్మ, ఆ మట్టి బొమ్మకు ప్రాణం లేదు, నీ కరస్పర్శతో ఆ మట్టి బొమ్మకు ప్రాణం వచ్చిందని చెప్పే అంత సౌందర్యవతి, సౌశీల్యవతి అయిన ఆ నటి, ఆ మగువ, ఆ మహిళ, అలాంటి మహిళ ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో నటించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆవిడ కూడా అట్లాగే ఈ సినిమాలో నటించిన అందరికీ, అల్లు అర్జున్ గారి ప్రేమ అభిమానం లేకుంటే ఇన్ని పాటలు ఇలా రాసేవాడినే కాదు. రష్మిక, సామి 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 సామి, నీ వెనక అడుగేస్తా అంటే సామి, ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామి, నీ పక్కన కూసుంటా అంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామి, నువ్వు వెళ్ళే దారి చూస్తా ఉంటే ఏరే ఎండినట్టుందిరా సామి, నా సామి. ధన్యవాదాలు. సుమగారు. బోస్ గారు, అసలు మీ పాటల ప్రవాహం, మీ మాటల ప్రవాహం ముందు ఆపాలని లేదండి, ఇంకా వినాలనున్నాయి పాటలు. ఇంకొక విషయం చెప్పాలి. ఎస్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కోసం ఒక విషయం చెప్తాను, వింటారా? అల్లు అర్జున్ గారి గంగోత్రి సినిమాలో, మొదటి సినిమాలో నేను 7 పాటలు రాశాను. అప్పటి నుండి చాలా సినిమాలకు రాస్తూ వస్తున్నాను. హ్యాపీ సినిమా కోసం నన్ను సింగపూర్ పంపించినప్పుడు నేను ఫ్లైట్ దిగిన తర్వాత నా కోసం అల్లు అర్జున్ గారు ఎదురు చూస్తూ నా దగ్గరకు వచ్చి నా బ్యాగ్ను, నా ట్రాలీని అలా మోసుకుంటూ వెళ్ళి కార్లో పెట్టి నన్ను కూర్చోబెట్టారు. ఏమండి నా ట్రాలీ మీరెందుకు మోస్తున్నారండి అంటే ఒకటే మాట అన్నారు, మీరు మా అతిథి, మీరు మా గెస్ట్ అండి, మిమ్మల్ని జాగ్రత్త చూసుకోవాలి, మీరు మంచి కవి, మిమ్మల్ని గౌరవించాలి అన్నారు. అంటే ఒక కవిని, ఒక కళాకారుణ్ణి అంతలా ప్రేమించి గౌరవించే మన ఐకాన్ అంటే ప్రతిమ, విగ్రహం అని అర్థం. కృషికి, పట్టుదలకు, ఏకాగ్రతకు, క్రమశిక్షణకు ప్రతిమ అయిన ఐకాన్ అయిన మన
అల్లు అర్జున్ గారి వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనది. అందుకోసమే మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. మీ పాటలు దేవిశ్రీ ప్రసాద్ గారు, అలాగే అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, మీ కాంబినేషన్ అంటే పాటలు వినడం ఆపేసిన తర్వాత కూడా మా అంతరాత్మ పాడుకుంటూ ఉంటుందండి. అలాంటి పాటలు మీ పాటలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ జయమ్మ పంచాయతీ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడే ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? ఒక్క నిమిషం అలా రండి మేడం. వావ్, సచ్ అ ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్. వావ్, యు లుక్ హ్యాండ్సమ్, యు లుక్ బ్యూటిఫుల్. వావ్. అర్జున్ గారు చెప్పారట ఇవాళ ఈ ప్రోగ్రామ్కి ఎందుకులే అని, కానీ వీళ్ళు ఏమంటారో నేను ఒకసారి విందాం అనుకుంటున్నాను. అర్జున్ గారు, కెమెరాలు అన్నీ చూసారా? ఒక్కసారిగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు ఫస్ట్ అరవింద్ గారి దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు మీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ వరకు వచ్చేసింది. అమ్మోయ్, మీరేమైనా ఫస్ట్ ఓకే ఓకే ఒక్క నిమిషం. యా, యూ వాంట్ టు సే సంథింగ్ అయన్? హలో అని తగ్గేదేలే. ఇలా రండి, కొంచెం మీరు ఇక్కడ రండి. హాయ్, నమస్తే, తగ్గేదేలే. అబ్బా, ఒక్కసారి అయాన్, అయాన్ కమ్ 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 హియర్, కమ్ హియర్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక పిక్చర్ అంట, ఇక్కడ నుంచి ఉంటే వాళ్ళందరూ చూస్తారట మిమ్మల్ని. వాళ్ళందరూ చూస్తారంటే మీరు చూడటానికి వచ్చేసారు. అసలు ఈరోజు ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ అంటే ఐ థింక్ ఇట్ ఈస్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ యు ఆల్ ఆర్ సూపర్ క్యూట్. యా, సూపర్ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టుడేస్ ఈవెంట్. థ్యాంక్ యూ. యు ఆల్ ఆర్ ఆల్రెడీ ద స్టార్స్. ఓకే ఓకే, సో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మొత్తం కూర్చొని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. సో హ్యాపీ ఎంజాయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఆరా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. యా, విన్నారుగా మొత్తం కంప్లీట్గా. అయాన్ కానీ అర్హా కానీ ఇవాళ ఈవెంట్కి వద్దులే అమ్మా అన్నారంట, కానీ వాళ్ళ మాట మాత్రం ఒక్కటే, ఏంటి? తగ్గేదేలే, మేము వస్తాం, మేము చూస్తామని ఇద్దరు కలిసి వచ్చేసారు. ఓకే, సో మనం కూడా ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ చూసే ముందు ఎవరి పేరుకైతే ఇంకా ఇంట్రడక్షన్లు ఏమీ అవసరం లేదో, ఆయన సినిమాలే మొత్తం మాట్లాడేస్తాయో, మనం కాదు మొత్తం భారతదేశము అలాగే ప్రపంచము మాట్లాడుతుందో, ఆయనే ద వన్ అండ్ ఓన్లీ రాజమౌళి గారు. ఎస్, ఆర్ఆర్ఆర్తో తలమునకలై ఉన్నటువంటి మా రాజమౌళి గారు అయినా సరే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు అంటే ఇట్ మీన్స్ అ లాట్. రాజమౌళి గారు, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక రకంగా నాకు కొంచెం బాధగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. బాధగా ఎందుకంటే మై బెస్ట్ ఫ్రెండ్, మై ఫేవరెట్ డైరెక్టర్ సుక్కు ఇక్కడ లేడు, బాంబేలో ఫుల్ బిజీగా ఉన్నాడు. పుష్పాని ద బెస్ట్ వే పాసిబుల్ ప్రజెంట్ చేయడానికి ఫుల్ బిజీగా ఉన్నాడు. నాకు సుక్కు అంటే చాలా చాలా ఇష్టం, తన సినిమాలంటే చాలా ఇష్టం. మేమిద్దరం కంటిన్యూస్గా మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటాం. మ్యూచువల్ అడ్మిరేషన్ ఫ్యాన్ క్లబ్ మా ఇద్దరిది. ఏదన్నా రిలీజ్ అయితే సుక్కు అదిరిపోయిందని నేను, నాది ఏదైనా రిలీజ్ అయితే సార్ చింపేశారని తను కంటిన్యూస్గా చెప్పుకుంటూ ఉంటాం. ఈ మధ్య పెట్టి మెసేజ్లో తను కంటిన్యూస్గా ఏంటంటే, సార్ టైం సరిపోవట్లేదు అని మెసేజ్ పెడతా ఉంటుంటే ఒకరోజు పెట్టాను నేను తనకి, సుక్కు జస్ట్ బిలీవ్ ఇన్ ద ప్రోడక్ట్, గివ్ ఆల్ యూ దట్ కెన్ యూ గివ్. నువ్వు చేయగలిగేదంతా ఈ సినిమాకి చేసేయి, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అన్నాను. థ్యాంక్ యూ సార్ అన్నాడు. అండ్
దానికి తగ్గట్టుగానే ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాడు. అండ్ ఐఎమ్ షూర్ సినిమా అద్భుతంగా వస్తుంది. నేను ఈ ఆర్ఆర్ఆర్ బన్ మీద బాంబే అదే వెళ్తున్నప్పుడు బన్నీ పర్టికులర్లీ ఫర్ యూ ఎక్కడ అడిగినా ఎవరిని అడిగినా క్యాజువల్గా అడిగినా ఏంటి ఏ సినిమా కోసం చూస్తున్నారు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హియర్. ఆబ్వియస్లీ ఇక్కడ మీరు అందరూ దేనికోసం చూస్తున్నారో తెలుసు. బాంబేలో ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ పుష్ప. అండ్ యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ ఈవెన్ ఫర్దర్. అంత మంచి ప్రోడక్ట్ నీ చేతిలో పెట్టుకొని, ఇంత జనాలు అంత ఈగర్గా ఎదురు చూసి ప్రోడక్ట్ నీ చేతిలో పెట్టుకొని, నో యూ జస్ట్ కాంట్ లెట్ ఇట్ గో. You have to promote it there completely. You have to promote it because people there are eagerly looking forward to it. And ఇందులో నా స్వార్థం కూడా ఉంది. బికాజ్ నా స్వార్థం కాదు, మొత్తం ఇండస్ట్రీ అందరి స్వార్థం. నో, పుష్ప ఈజ్ నాట్ జస్ట్ యువర్ ఫిల్మ్, తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్. అది వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలో, ఎంత పెద్దగా వెళ్ళాలో అంత పెద్దగానే వెళ్ళాలి. అండ్ వాట్ ఐ అడ్మైర్ అబౌట్ బన్నీ, ఓకే బిఫోర్ ఐ కమ్ టు బన్నీ, నేను ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే అసలు కళ్ళు చెదిరిపోయినాయి. పుష్ప టీజర్ వచ్చినప్పుడు నాకు అందులో అన్నిటికంటే బాగా నచ్చింది విజువల్స్. సారీ, నాకు సినిమాటోగ్రాఫర్ పేరు కూడా నోరు తిరగదు. యా, ఫెంటాస్టిక్ జాబ్ సార్. ఇట్ వాజ్ రియల్లీ awe-inspiring visuals that you gave for the film. You know, you just up the notch. You took it that much further. And fights in Pushpa, Ram Lakshman Master and Ekada, my own Peter Hain, no, fantastic visuals. Fans pichekki laga chesaru fights. And Bunny, నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. నువ్వు పెట్టి ఎఫర్ట్కి, నువ్వు పడే కష్టానికి, నువ్వు నీ డైరెక్టర్ పైన నీకున్న నమ్మకానికి, ఎవ్రీథింగ్ హ్యాట్స్ ఆఫ్. యు ఆర్ ఎ గిఫ్ట్ టు ద ఇండస్ట్రీ. నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి, అవుతారు. నీలాగా నువ్వు పడినంత కష్టం చాలామంది పడాలి. ఇంత కష్టపడితే నీ అంత ఎత్తు ఎదుగుతాం అన్న ఆశతో యూ విల్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, రైట్? అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పక్కర్లేదు పుష్పకి. ఐ నో ఇట్స్ గోయింగ్ టు రాక్. అడ్వాన్స్ బుకింగ్లు ఎక్కడ ఓపెన్ చేస్తే అక్కడ కంప్లీట్గా ఫుల్ అయిపోతున్నాయంట. ఎంత బాగుందో న్యూస్ వినటానికి, రైట్? యా, December 17th, first day, first show, Pushpa, only in theatres. Thank you very much. థ్యాంక్ యూ రాజమౌళి గారు. ఎస్, 17 డిసెంబర్ ఓన్లీ ఇన్ థియేటర్స్ పుష్ప మనందరం కలిసి చూడబోతున్నాము. అయితే ఇప్పుడు సినిమాలోని ఇంకొక అందమైన పాటని మనం చూడబోతున్నాము. బట్ బిఫోర్ దాట్, మీ అందరికీ తెలుసు చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారు, దేవిశ్రీ ప్రసాద్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ని అందించారు. దీనికి కీబోర్డ్స్ వికాస్ బడీసా, రిథమ్ కళ్యాణ్ అండ్ అకార్డియన్ రాజ్ కుమార్, లైవ్ రిథమ్స్ బై లక్ష్మీనారాయణ అండ్ రాజు. And song is sung by Monica Yadav. Video please. ఏంటసలు పర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టరు చింపేసావు అసలు, అంతే. నాకు యాక్చువల్లీ ఫస్ట్ డౌట్ వచ్చింది ఏంటంటే, గార్జియస్ అనసూయ అన్న డైజెస్ట్ అవుతుంది కానీ దాక్షాయిని గార్జియస్ ఎలా అనిపించింది మీకు అని. దాక్షాయిని అంటే రాక్షసత్వంలో చూపించడంలో కూడా ఒక గార్జియస్నెస్ ఉంటుంది, అది అంతే అంటారా? ఓకే అక్క, చూసే కళ్ళని బట్టి ఉంటుందమ్మా. సుమ అంటే ఫైర్ కాదు నోరు అని ఇందాకేదో అన్నారు. సుమ అంటే పేరు కాదు నోరు. అంతే, మీరేదంటే అది. అందరికీ నమస్కారం. నాకు నిజంగా ఇదొక కళలా ఉంది. బికాజ్ గత 2 సంవత్సరాల నుంచి దీన్ని బాగా మిస్ అవుతున్నాను నేను. పుష్ప ముందుగానే క్షమించాలి, ఇలా ఎంత పెద్ద క్రౌడ్ ముందు మాట్లాడి కూడా చాలా రోజులైంది. సో నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐడ్ లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ అల్లు అర్జున్ గారు. నార్మల్గా అమ్మ నాన్నల్ని, దేవుణ్ణి
కోరికలు అడుగుతారు. నేను ఇలాగే స్టేజ్ మీద వచ్చి ఒకరోజు నేను మీతో చేయాలి అని అడిగాను. టక్మని వారం రోజుల్లో ఫోన్ వచ్చేసింది నాకు. ఇదే కంటిన్యూ అవుతుందంటే నేను చాలా అడగాలి సినిమాలో ఛాన్స్లు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ పేయింగ్ హీట్ టు మీ అండ్ సుక్కు సార్ ఆల్సో దట్ డే. ఇద్దరు ఇలా సైకిల్ చేసేసుకున్నారు ఆ రోజు అండ్ మై డ్రీమ్ కేమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. రష్మిక, మొదటి సినిమా నుంచి యూ హ్యావ్ ప్రూవ్డ్ దట్ యూర్ మోర్ దెన్ జస్ట్ ప్రిటీ ఫేస్. అండ్ ఇప్పుడు నేను చూసాను సామి పాట ఇప్పటివరకు వచ్చింది ఒకటి, ఇప్పుడు వేరే. నాకే ఎలాగో ఉందంటే వీళ్ళందరూ ఏమైపోతారో మరి. ఆల్ ది బెస్ట్ చెప్పక్కర్లేదు, యూర్ జస్ట్ కిల్లింగ్ ఇట్ ఆల్ ద వే. మై 3 మూవీ మేకర్స్, ఇట్స్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్, నవీన్ సార్ అండ్ చెరీ సార్. చాలామందికి చెప్పాను, సుక్కు సార్ అండ్ మై 3 మూవీస్ కాంబినేషన్లో నా లైఫ్ చేంజింగ్, నా కెరియర్కి ఒక మైల్ స్టోన్ రంగమ్మత్త రంగస్థలం. అండ్ యూ మేడ్ ఇట్ ఆల్ పాసిబుల్ అండ్ ఐ కుడెంట్ వెయిట్ టు జాయిన్ ద సెట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రతి ఒక్కళ్ళు, దేవి హెస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ సుక్కు సార్, ఐ రియలీ మిస్ హ్యావింగ్ యూ హియర్. Devi, also you. I'd like to particularly thank Kuba sir and Tomik also. Sir, Dakshayani was not that good looking. I always cribbed about being beautiful in your frames, but you kept telling me that you are a powerful woman. Beauty will not be needed or something like that, but I still look forward to your frames, your lighting, everything is so beautiful that I want to look like, flip my hair and stuff like that, but let me see how the future holds. Thank you so much, sir. Everybody else, evanna miss ayi unte thank you. Mimmalni miss avaledu, don't worry. రానున్న రోజుల్లో నన్ను సునీల్ గారిని చాలాసార్లు చూడబోతున్నారు మీరు. మంగళం సీనుగా సునీల్ గారు ఇందాక అన్ని చెప్పారు, కానీ నా విషయానికి వచ్చేసరికి నేను అలా చెప్పక్కర్లేదు. బికాజ్ మీ అందరినీ సర్ప్రైజ్ చేయాలని నేను కంకణం కట్టుకున్నాను. సినిమాల్లోకి వచ్చేసరికి గ్లామర్ అంతా ఎలాగో టీవీలో చూస్తున్నారు కాబట్టి ఇక్కడ తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. అరవింద్ గారు, శివ సార్, బుచ్చుమాయ, Rajmouli garu, everybody else, thank you so much. Tabu, thank you for being here instead of and yeah, Sukku, the junior Sukku is here. Thank you everybody. Take care all of you. థ్యాంక్ యూ సో మచ్ దాక్షాయిని. 17th రోజు కలుద్దాం. లాస్ట్లో యాంకర్ అనసూయ కూడా బయటకు వచ్చేసినట్టుంది. సారీ, కొంచెం యాంకరింగ్ కూడా అయింది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, పుష్ప ద రైజ్ ఇది ఇక ముందుంది, తగ్గేదేలే. నాకు గడ్డం లేదు, పర్లేదంటారా? క్రీమ్ మేకప్ ఓకే. నీకెక్కడ పోతుందమ్మా మేకప్? పైన నుంచి వేసి పంపించారుగా మేకప్. మేమంటే పూసుకొని వచ్చాము ఇప్పుడు. మంగళం సీన్ గారు, మీరు ఇంకేదో చెప్పాలనుకుంటున్నారు? దాక్షాయణి గారు మైక్ ఇవ్వండి ఒకసారి. నన్ను చూసి మీ అందరికీ భయం వేస్తుందేమో ఈ సినిమాలో. ఈవిని చూస్తే నాకు భయం వేస్తుంది సినిమాలో. అది నన్ను అంటే నేను ఒక తెలుగులోనే విలన్ అవుదామని ట్రై చేస్తే వీళ్ళందరి దయ వల్ల, సుక్కు డార్లింగ్ ఇచ్చిన ఛాన్స్ వల్ల నేను మొత్తం ఇండియా అంతా విలన్గా కనపడుతున్నాను 17వ తారీఖుని. లవ్ యూ సుక్కు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమండే 18వ తారీఖు నుంచి సుకుమార్ని ఇంట్లో బయట తాళం వేయించి, ఇంట్లో లేడని బయట ఇద్దరు మనుషులు పెట్టి చెప్పించండి, కొంచెం రెస్ట్ తీసుకోమానండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్ గారు, థ్యాంక్ యూ సునీల్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అను.